శివరాత్రి సందర్భంగా చింతలపూడి మండల వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమ శివాయ నామస్మరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. చింతలపూడి వేగిలింగేశ్వర ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి ఆలయంలో విశేష అభిషేకాలు పూజలు సాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. नम शिवाभ्याम नवयवनाभ्याम परस्पराभ्याम नगेन्द्रकन्याभिषेकनाभ्याम श्री सूर्यवर्षा पार्वती में श्री वेगिलिंगेश्वर स्वामी देवस्थान स्वामीवाరు పూర్వకాలంలో వేంగి చాళుక్యులు అనేటువంటి రాజుల యొక్క కాలంలో ఆ రాజులు నిర్మించినటువంటి దేవాలయాల్లో ఇదొక శివాలయం. ఈ శివాలయం వేంగిరాజు కాలం సుమారు క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు వారు పరిపాలించినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వారి యొక్క రాజధాని కూడా మన పెద్దడేగి పెద్దడేగి. అయితే ఆ కాలంలో ఇప్పటికీ కూడా అక్కడ పురావస్తు శాఖ వారు చాలా విషయాలు అక్కడి నుంచి సేకరించి తెలియజేస్తున్నారు. ఈ విధంగా అప్పుడు దేవాలయాల్లో ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూ స్థిరంగా నిలబడినటువంటి దేవాలయాల్లో ముఖ్యంగా ఈ దేవాలయం చాలా విశేషం. ఆ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ కూడా పూజలు ఇక్కడ ఆగినట్టు కానీ దేవాలయం శ్రీరావతి రావడం జరగలేదు. ఈ యొక్క దేవాలయం యొక్క జీర్ణోద్ధరణ ఇద్దరికి కూడా సుమారు 700 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఒక శాసనం ఉంటుంది మన పూర్వం గుడి మీద, అది ఒకటే ఆధారంగా ఉంటుంది. మిగతా ఏవి కూడా ఆధారాలు కనిపించలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్వం రోజుల్లో మరి మద్రాసు లైబ్రరీలో ఉండేవాళ్ళు అనేవారు. ఆ కాలంలో బ్రిటిష్ వారు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి మనకి ఇక్కడ ఎక్కువగా సమాచారం లేదు. దీనికి పూర్వం ఆమంచి వారు వంశ పారంపర్య అర్చకులుగా ఉండేవారు. వారి కాలం తర్వాత చెన్నావచల విశ్వనాథమ్మ గారు 30 సంవత్సరం వరకు కూడా వారు అర్చకులుగా ఉండి ఈ గుడి అభ్యంతరానికి చాలా విశేషంగా కృషి చేశారు. వారి అనంతరం మా శిష్యులుగా మేము ఈ గుడికి వచ్చాము. ఈ గుడిలో స్వామివారి యొక్క అర్చనలన్నీ కూడా మేము దాదాపు 15 సంవత్సరాలు బట్టి వారి శిష్యత్వంలో ఉండి ఇక్కడ అర్చన చేసుకుంటూ వస్తున్నాము. స్వామివారు చాలా మహిమాత్మైనటువంటి దేవుడు. అమ్మవారు సూర్యదుర్గా కూడా విశేషమైనటువంటి అమ్మవారు. అట్లాగే గణపతి కానీ స్వామివారి కానీ పార్వతమ్మ వారు కానీ ఈ యొక్క దేవతలందరూ కూడా భక్తులందరినీ కూడా సదా కాపాడుతూ వారి యొక్క కోరికలు తీరుస్తూ చాలా విశేషమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. ఈ శివాలయము సుమారుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి పేరు పొందింది. ఒకప్పుడు చింతలపూడి మండలం మొత్తం మీద ఇదే ప్రసిద్ధి దేవాలయం. దీంట్లో నందీశ్వరుడు ఇప్పటివరకు నాకు తెలిసినంతలో అంత శిల్ప కళ ఉన్న నందీశ్వరుడు ఎక్కడా లేవు. ఈ నందీశ్వరుడికి గొలుసులు కానీ ఇవి కానీ చాలా పురాతనమైన నందీశ్వరుడు. ఈ శివాలయానికి రోజు సుమారు 100 భక్తులు వస్తారు. ఇవాళ శివరాత్రి నాడు సుమారు వేల మీదే భక్తులు వస్తారు. ఈ శివాలయానికి సంబంధించిన ఒకటి చేసిన మా కుటుంబం కూడా చాలా దీనికి కష్టపడిగా చేశారు. ఈ శివాలయానికి సంబంధించిన బంగారం వెండి సామాన్ చాలా మా దగ్గర ఉండేది. గవర్నమెంట్ హ్యాండ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ శివాలయానికి చాలా పురాతనమైన చరిత్ర కలదు.